స్నాప్ జిమ్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే స్నాప్ జిమ్ వ్యవహారంలో అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి ఇస్తా అని చెప్పేసి కూడా స్నాప్ జిమ్ ఎవరైతే వ్యవహారం నడిపించారో క్రిష్, ఇటువైపు పాస్టర్ ప్రవీణ్ అయితే కనుక కొత్త వీడియోలు బయటకు వచ్చినాయి అని చెప్పొచ్చు. అయితే స్నాప్ జిమ్ ప్రస్తుతం మనం స్నాప్ జిమ్ దగ్గర అయితే ఉన్నాము. స్నాప్ జిమ్కి సంబంధించి ఏదైతే ఆ వీడియోలు బయటకు వచ్చినాయో వాటన్నిటిని కనుక పూర్తిగా గమనిస్తే స్నాప్ జిమ్ వ్యవహారంలో ఎవరైతే డబ్బులు కట్టి ఇక్కడ ఏదైతే తక్కువకి కొన్ని ఆఫర్లు ఉన్నాయంటూ కూడా అట్రాక్ట్ చేస్తూ స్నాప్ జిమ్లో కొంతమంది జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఆ జాయిన్ అయిన తర్వాత అయితే కనుక వీళ్ళకి ఎటువంటి జిమ్ను కూడా ఏర్పాటు చేయకుండా వాటికి సంబంధించినటువంటిది ఎక్కడ కండక్ట్ చేయకుండా ప్రతిరోజు కూడా కంటిన్యూ చేయకుండా అయితే కనుక దాని మధ్యలోనే ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఎస్బీఐలో కొంత లోన్ తీసుకోవడం, అక్కడ 6 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వాళ్ళు ఐపీ పెట్టడం అయితే కనుక తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బాధితులందరూ బయటకు వచ్చి దీని గురించి చెప్పడం జరిగింది. మరికొంతమంది బాధితుల్ని పాస్టర్ ప్రదీప్, ఎవరిదైతే స్నాప్ జిమ్ పాస్టర్ ప్రదీప్దే అనేసి తెలుస్తూ ఉంది. బట్ కానీ మధ్యలో ఆ క్రిష్ అనే వ్యక్తి అది ఈ వ్యవహారం మొత్తం నడుపుతున్నారు. మధ్యవర్తిగా ఉండి దీన్ని స్నాప్ జిమ్ అనే 2 పార్టిషన్ చేసిన వాటిని రెండింటిని అయితే వాళ్ళు నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కాషన్ ఏదైతే చూస్తున్నామో ప్రజెంట్ మనం ఎస్బీఐ వాళ్ళు పెట్టారనమాట. అయితే ఇది దాదాపు నెల పైనే అవుతోంది ఎస్బీఐ వాళ్ళు సీజ్ చేసి స్నాప్ జిమ్ని. అయినప్పటికీ కూడా పలు గ్రూప్లలో ఎవరైతే ఈ బాధితులు ఇందులో డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలనుకున్న కొంతమంది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళందరినీ మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు, మళ్ళీ రీఓపెన్ కాబోతోంది అనే ఒక ఫేక్ ప్రామిస్ని అయితే స్నాప్ జిమ్ వాళ్ళు చేసిన పరిస్థితి ఉంది. ఆ ఫేక్ ప్రామిస్ మేరకు కూడా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మళ్ళీ రావడానికి. అయినప్పటికీ కూడా ఎక్కడ స్నాప్ జిమ్ బయట మనం ఖచ్చితంగా ఒక్కసారి బయట విజువల్స్ చూస్తే కనుక టుడే జిమ్ క్లోజ్డ్ అనే ఒక పెద్ద బోర్డు అయితే కనబడుతుంది. స్నాప్ జిమ్ ఇప్పటికీ కూడా ఓపెన్ అవ్వట్లేదు అనేది అయితే కస్టమర్లకి ఖచ్చితంగా అర్థమైంది. చూడొచ్చు మనం ఈ బోర్డుని చాలా క్లియర్గా కనబడుతుంది. టుడే జిమ్ క్లోజ్డ్ అని ఈ కాషన్ ఏదైతే ఎస్బీఐ పెట్టిన ఈ కాషన్ కూడా మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. బాధితులు ఎవరు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇదే బోర్డు ప్రత్యక్షం అవుతా ఉంది. ఆ క్రిష్ అనే వ్యక్తి కానీ లేకపోతే ఎవరైతే ప్రదీప్ ఉన్నారో ప్రదీప్కి సంబంధించి కూడా ఈ జిమ్ అంతా వ్యవహారం నడిపిస్తున్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు కొన్ని వీడియోలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే కనుక మీ ముందుకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఏవైతే ఎక్స్క్లూజివ్ వీడియోలు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు అయితే కనుక బిగ్ టీవీ తీసుకుంది, వాటి సేకరించింది. ఆ బిగ్ టీవీ 6 ఏదైతే సేకరించిందో వీడియోలు మనం రైట్ సైడ్ బాక్స్లో ఖచ్చితంగా చూస్తే కనుక అందులో పాస్టర్ ప్రదీప్ చాలా క్లియర్గా పోలీసులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి మనం ఏదైతే గేట్ చూస్తూ ఉన్నామో ఈ గేట్ నుంచి దూకేసి లోపలికి వెళ్ళి కొన్ని అద్దాలని బద్దలు కొట్టుకుని అయితే కనుక లోపల ఉన్న కొంత 10 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ వాళ్ళని కాజేశారు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు ప్రదీప్ మీద కేసు ఉంది, ఇటువైపు క్రిష్ మీద కూడా కేసు ఉంది. స్నాప్ జిమ్ టోటల్గా నాదే అంటూ కూడా క్రిష్ చెప్తూ ఉన్నారు. బట్ కానీ ఇప్పటికే ప్రదీప్ తెరపైకి రాలేదు కాబట్టి ప్రదీప్కి ఎటువంటి పాత్ర లేదనుకున్నారు. బట్ కానీ ఈ వీడియోస్లో చాలా క్లియర్ కట్గా మనకి ప్రదీప్ కనబడుతూ ఉన్నారు. ఆ విజువల్స్లో కూడా ఎవరో కొంతమంది మనుషుల్ని పురమాయించి వాళ్ళని ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో చూస్తే కనుక వాళ్ళు లోపల సామానం కాజేయడానికి అయితే కనుక వెళ్ళిన దృశ్యాలని చాలా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ సంపాదించింది. ఆ ఎక్స్క్లూజివ్ వీడియోలు మళ్ళీ ఏదైతే స్నాప్ జిమ్ వ్యవహారంలో కొత్త అప్డేట్ రావడంతో అయితే ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ అంటే ఏదైతే ఈ వ్యవహారంకి సంబంధించి కూడా ఇన్ని రోజులు కూడా సైలెంట్గా ఉంది వ్యవహారం. ఎస్బీఐ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, సీజ్ చేశారు. స్నాప్ జిమ్ దగ్గరికి బాధితులు వస్తూ పోయేవాళ్ళు. అటువైపు మాచవరం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ దీని గురించి బయటకి ఈ వార్త గురించి కానీ ఎక్కడ కూడా బయటకు చెప్పొద్దంటూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని బయటకు పిలిచి వాళ్ళని చితకబాదిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళే బయటకు చెప్పుకోలేక వేరే జిమ్లలో జాయిన్ అయిపోయారు ప్రజెంట్. అయితే ఇప్పుడు స్నాప్ జిమ్కి సంబంధించి కొత్త వీడియో అయితే బయటకు వచ్చిన నేపథ్యంలో అయితే
కనుక దీన్ని ఏం చేయబోతున్నారు? ఇటు పోలీసుల దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా అంటే ఆల్రెడీ కంప్లైంట్ తీసుకున్న నేపథ్యంలో ఇటు ప్రదీప్ని కానీ క్రిష్ని కానీ ఎలా వీళ్ళు ఎంక్వైరీ చేయబోతున్నారు? బాధితుల తరపున కంప్లైంట్లు కూడా ఆల్రెడీ స్వీకరించారు కాబట్టి అయితే ఈ స్నాప్ జిమ్ వ్యవహారంలో వాళ్ళు 10 లక్షల రూపాయలకు సంబంధించి ఏవైతే వస్తువులను కాజేశారు అని చెప్పేసి కూడా ఎస్బీఐ పర్టికులర్గా మాచవరం పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇటు పాస్టర్ ప్రదీప్ దీని గురించి ఏమాత్రం రియాక్ట్ అవ్వబోతున్నారు? అసలు క్రిష్ అనే వ్యక్తి బయటకు ఎందుకు రావడం లేదు? ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా దీని గురించి ఒక క్లారిటీ కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఒక ఏదైతే బాధితులకు కానీ లేకపోతే వాళ్ళకు ఒక వెనక్కి రీఫండ్ కొడతామో లేకపోతే ఇంకొకటో ఏదో ఒక క్లారిటీ అయితే బాధితులకు కానీ దీనికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఒక బయటికి ఒక వీడియో కానీ లేకపోతే దీనికి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి కానీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి కనబడుతోంది. విడుదల సాహిత్య బిగ్ టీవీ విజయవాడ స్నాప్ జిమ్ నుంచి.